సుదీర్ఘ చరిత్ర ఉందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అగ్గిపెట్టిలో పెట్టి అంత చీరను నేసి ఆనాడే నేతన్నలు బ్రిటిష్ రాణికి బహుమతిగా ఇచ్చి ప్రపంచానికి తన నైపుణ్యాన్ని చాటి చెప్పిన నేతన్నలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. అంతేకాదు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అంటూ నిదానంతో మన అన్న నందమూరి తారక రామారావు గారు చేనేత రంగానికి ప్రాముఖ్యతను గుర్తించి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి, చేనేత బజార్లు పెట్టాలి ఊపిరి పోశారు. జనతా వస్త్రాలు ప్రోత్సహించడానికి సగం ధరకే దోవతి మరి చీర అందించి మన ఆత్మగౌరవాన్ని పెంచారు. మరి నిజంగానే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చేనేతలకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని మనకందరికీ తెలుసు అధ్యక్ష. మరి 1924లో చాలామంది చేనేతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అదేవిధంగా వలసపోయారన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. సభ్యులు కోరినట్లు థ్రిఫ్ట్ ఫండ్ మన ప్రభుత్వం రాగానే మరి జీవో ఎంఎస్ నంబర్ 35 పరిశ్రమల వాణిజ్యం విభాగం కింద 19/2/2019లో 8% ఉండేది. మరి ఇప్పుడు 16% మ్యాచింగ్ బటన్ పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. మరి మనం అధికారంలోకి రాగానే 5 కోట్ల రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ కూడా విడుదల చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 14-19 ఏదైతే రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7,15,00,000 రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ మనం అందించాం అధ్యక్ష. మరి 19-20 నా నేతలను అని చెప్పి ఓటేయించుకొని కనీసం థ్రిఫ్ట్ ఫండ్ కూడా వాళ్ళకు అందజేయలేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 19-24 వరకు 1 కోటి రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మరి 24-25 బడ్జెట్ అంచనాలతో బడ్జెట్లో మనము 5 కోట్ల రూపాయలు ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ 7,129 లబ్ధిదారులకు లబ్ధి పొందిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నాం అధ్యక్ష. ఆ విధంగా మనం ఎన్టీఆర్ భరోసా అమలు చేస్తున్నాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు అందజేస్తూ 92,724 మందికి 445 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది కేవలం 8 నెలలకే అధ్యక్ష. మరి వైసీపీ ప్రభుత్వం నా నేతన్నలని చెప్పి నేతన్న నేస్తానికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అదే కాకుండా మరి పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష, అది కూడా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మొత్తం 441 కోట్లు ఇస్తే మనం అతి తక్కువ కాలంలోనే 445 కోట్లు ఇస్తూ థ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇస్తూ, అంతేకాకుండా విద్యుత్తుకు ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట చెప్పామో చేనేతలకు 200 యూనిట్లు మరి మరమగ్గాలకు 500 యూనిట్లు అని చెప్పామో అందుకు 200 కోట్లు అంటే 650 కోట్ల రూపాయలు మనం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి సోదరులు అడిగినట్లుగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధ్యక్ష, మనం సుమారుగా ఈ పథకాన్ని యొక్క ముఖ్య లక్ష్యం చేనేత కార్మికులకు సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, అధిక వేతనాలు సంపాదించడానికి లూములు, జాకార్డ్ లిఫ్టింగ్ యంత్రాలు వంటి ఆధునాతిక మగ్గాలను పరికరాలను సరఫరా చేయడం మరియు నైపుణ్య శిక్షణ కలిగించడం. ఇందుకు చిన్న ప్రాజెక్టు ఒకదానికి ప్రాజెక్టు ఖర్చు 2,500,00,000 మందికి లబ్ధి పొందే విధంగా సుమారుగా మనం 10,44,10.5 కోటితో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చిన్న విషయం అధ్యక్ష, 14-19లో క్లస్టర్లు 54 క్లస్టర్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. 54,000 లబ్ధిదారులు 33,619 మందికి 50 కోట్లతో మనం చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 19-24లో
8,025 మందికి లబ్ధిదారుల అధ్యక్ష, అంటే 33,619 మందికి 14-19లో మనం చేసాం అధ్యక్ష. మరి 8,025 మందికి మాత్రమే చేయగలిగారు, అది కూడా 15 కోట్లతోనే చేశారు అధ్యక్ష. మరి అతి తక్కువ కాలంలో మరి 8 నెలల అధికారంలోకి రాగానే మనం 10 క్లస్టర్లు ఏర్పాటు చేశాం. 2,020 మందికి ఈరోజు లబ్ధిదారులు ఉపయోగపడుతున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ 10,44 లక్షల రూపాయలతో క్లస్టర్ ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 24-25 సంవత్సరంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లు వివరాలు అధ్యక్ష. బాపట్ల, తిరుపతి, పల్నాడు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా, అదేవిధంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఈ విధంగా ముద్రా పథకం అధ్యక్ష. మరి ముద్రా పథకం గురించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీతోనే ఆనాటి కాలంలోనే 14-19లో 24,15 మందికి లబ్ధిదారులు పొందారు. 9,406 కోట్ల రూపాయలు మనము అందించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 19-24లో 18,000 మందికి వాళ్ళు 18,000 మందికి ఉపాధి లబ్ధిదారుల అధ్యక్ష. 128 కోట్ల అధ్యక్ష. 9,406 కోట్లు ఎక్కడ అధ్యక్ష? 14-19లో మరి వీళ్ళు 19-24లో 128,000 కోట్లు మాత్రమే అందించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి 24-25 జనవరి నుంచి అధ్యక్ష మనం లబ్ధిదారులకు 2,566 మందికి లబ్ధిదారులు 25 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఇది 50,000 నుంచి ఈ చేనేత కార్మికుడికి మంజూరు చేయబడిన రుణ పరిమితి 50,000 నుంచి 10 లక్షల వరకు ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి చేనేత మార్కెటింగ్కు సహాయం కింద ఎక్స్పోల నిర్వహణ అధ్యక్ష. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా భువనమ్మ గారికి మరి అదేవిధంగా మన యువకుల అధినేత నారా లోకేష్ గారికి నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసి స్వయాన ముఖ్యమంత్రి గారే పిలిచి నేను హ్యాండ్లూమ్స్ డేకు వస్తున్నా, ఎగ్జిబిషన్ నేనే ఓపెన్ చేస్తానని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే హ్యాండ్లూమ్స్ డే ఓపెన్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా మరి మనం ఇచ్చిన 8 నెలలో ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఏర్పాటు చేసి సేల్స్ కూడా ఇంప్రూవ్ చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి 14-19లో మనం 59 ఎగ్జిబిషన్లు పెట్టాం అధ్యక్ష. 53 కోట్లు ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా 19-24లో నాణ్యతన్నలు అని చెప్పి ఓటేయించుకున్న గత ప్రభుత్వం